ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఐబీఎస్ క్లర్క్ కావచ్చు, ఆర్ఆర్బీకి సంబంధించిన రిజర్వ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీరు ఎంత ఆనందపడతారో అంత ఆనందం పడకపోయినా సరే, ఎంతలో కొంత ఆనందం అయినా సరే మనకు ఉంటుంది. మన వీడియోస్ చూసి వాళ్ళకి జాబ్ వచ్చిందని చెప్పి ఎవరికైనా సరే జాబ్ వచ్చింటే ఒకసారి అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ముందు మీ మార్క్స్ అన్ని ఇప్పుడు రిజర్వ్ లిస్ట్లో ఎన్ని మార్క్స్ తగ్గినాయి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. మన ఫాలోవర్స్ కూడా చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఐపీపీఎస్ పిఓ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వేకెన్సీస్ కూడా చాలా బాగున్నాయి. దాని గురించి పూర్తిగా ఏ బ్యాంకులు ఇచ్చాయి, ఏ బ్యాంకులు ఇవ్వలేదు, అలాగే ఇంకెన్ని పెరగచ్చు అనేవి కూడా క్లియర్గా అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము మెయిన్ వీడియోలో. దయచేసి చూసే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు, ఒక బ్యాంకింగ్ యూట్యూబ్ ఛానల్కి ఎప్పుడు కూడా అంత లైఫ్ ఉండదు, ఎందుకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండరు, అలాగే ఎక్కువ వ్యూస్ రావు. సంవత్సరం అంతా చేసినా సరే నియర్లీ ఒక 10,000 మనీ కూడా రాదు. కానీ నేను ఆ ఫీల్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. మన తెలుగు వాళ్ళకి మన ఛానల్ ద్వారా అయితే తోడు ఉండాలని చెప్పి మీరు చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక ఛానల్కి మానిటైజేషన్ అవ్వడానికి కూడా అవ్వదు ఒక బ్యాంకింగ్ యూట్యూబ్ ఛానల్ పెడితే. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించిన విషయాలు వేరే, నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు వేరే, కానీ బ్యాంకింగ్ విషయాలు వేరే. ఈ రోజు వీడియో ఈ రోజుకి కిల్, రేపటికి ఇది మళ్ళీ పనికిరాదు. కాబట్టి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి. ఖచ్చితంగా బ్యాంకింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో మీకు అయితే రెగ్యులర్గా అయితే వస్తూనే ఉంటుంది. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఎగ్జామ్ స్ట్రక్చర్ అయితే ఇంగ్లీష్ అయితే 30, యాప్టిట్యూడ్ క్వాంట్ అయితే 35, తర్వాత రీజనింగ్ వచ్చేసి 35. ఇంకా టైమింగ్స్ కూడా మీరు అన్ని స్క్రీన్లో అయితే చూడొచ్చు. ఇక వేకెన్సీస్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే నాట్ రిపోర్టెడ్. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ వచ్చేసి 885. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి నాట్ రిపోర్టెడ్. నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంక్ వచ్చేసి 750, 750. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000. అలాగే ఇండియన్ బ్యాంక్ నాట్ రిపోర్టెడ్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 260. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 200. పంజాబ్ సింధ్ బ్యాంక్ వచ్చేసి 360. అలాగే యూకో అవ్వచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, నాట్ రిపోర్టెడ్. ఇంకా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోండి, ఎందుకంటే మీరు ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి ప్రిలిమ్స్ అయిపోతాయి మీకు ఇప్పుడు ఆర్ఆర్బీ ప్రిలిమ్స్. తర్వాత వెంటనే కూడా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, కొంచెం టైం దొరికినప్పుడు అయితే ఫిలప్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒకసారి అందరికీ ఆల్ ద బెస్ట్. టెన్షన్ పడకుండా సక్సెస్ఫుల్గా రాసి సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని మెయిన్స్ వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇలాంటి ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి పేపర్ రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.